పూర్వం ఇంద్రుడు గర్వించినప్పుడు దుర్వాసముని దేవుళ్ళు శక్తిహీనులవుతారని శాపమిచ్చాడు. అయితే దేవుళ్ళు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు మళ్ళీ శక్తులు సంపాదించడానికై సాగరమథనం చేశారు. అప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ అమృతము దేవుళ్ళు రాక్షసులకి అందకూడదని చెప్పి 12 రోజుల పాటు దాన్ని కాపాడారు. వాళ్ళు రాక్షసులతో యుద్ధం చేశారు. అలా కాపాడుతున్నప్పుడు ఇంద్రుడు కొడుకైన జయంతుడు, బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు ఇలా కాపాడుతున్నప్పుడు 4 చుక్కలు భూమి మీద పడ్డాయి. అవే మన హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్, ప్రయాగరాజ్. అయితే దేవుళ్ళకి 12 రోజులంటే మనకి 12 సంవత్సరాలనమాట. అందుకనే ఈ 12 సంవత్సరాలకొకసారి వచ్చేదే కుంభమేళా. అదే 12 కుంభమేళాలు జరిగితే ఒక మహాకుంభమేళా అవుతుంది. అంటే 12x12 144 సంవత్సరాలకొకసారి వచ్చేదే ఈ మహాకుంభమేళా. ఇప్పుడు మనం జరుపుకునేది అదే.